జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసంలో 22వ రోజు పాశురము. அங்கண்மாங்களத்து அரசர் அபிமானபங்கமாய் வண்டு நின் பல்லிற்கட்டிற்கீழ் செங்கமிருப்பார் போல் வண்டு தலை பெய்தோம் இங்கெண்வாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்தியனும் மெழுந்தாற்போல் அங்கனிரண்டு கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழிந்து ஏலோரெம்பாவாய். ఆండాల్ తిరువడిగలే శరణం. తాత్పర్యము: ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యముగా నేలిన రాజులందరూ తమకెదురెవ్వరూ లేరను అహంకారమును వీడి అభిమానులై నీ శరణుజుచ్చిరి. అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనులమై వారి వలెనే నీ శరణుజొచ్చినాము. మాకు నీవు దక్క వేరు దిక్కులేదు స్వామి. చిరుమువ్వలు నోళ్లు తెరిచినట్లుగను సగము విరిసిన తామర పువ్వు వలను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాల నుంచి జాలువారు వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపనిమ్ము. సూర్య చంద్రులుదయించేయనున్నట్లు కనిపించు నీ కన్నుదోయి నుంచి జాలువారే కరుణ వాత్సల్యం రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మబంధములన్నీ తొలగిపోవును. కనుక మా కర్మబంధములు తొలగగానే మేము నిన్ను చేరుకుందుము కదా. మా వ్రతమునకు పొందవలసిన ఫలము కూడా ఇదియే కదా అని ఆండాల్ తల్లి కర్మబంధం తొలగితే ముక్తి లభిస్తుందని ఈ పాశురంలో తెలియజేస్తోంది. ఆండాల్ తిరువడిగలే శరణం.